మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటుమి దేవా వేడుచుంటుమి. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటుమి దేవా వేడుచుంటుమి. ఆదరించవా దీవించవా, ఆదరించవా దీవించవా. నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా, నీ పాద పూజకు మమ్ము సిద్ధపరచవా. వికసించిన మనసులతో చేరితిమి స్వామి, చిగురించిన ఆశలతో వేడుచుంటుమి దేవా వేడుచుంటుమి. నల్గొండ మిత్రాసనం ఫాతిమాపూర్ విచారణ. ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని సుహస్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని బాసాని దివ్య, బాసాని సుమన్ తగత కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గాలి అఖిలేష్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రమిత్రాసనం కాకినాడ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న వై ప్రీతికారావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మిత్రాసనం నర్మెట విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అలేఖ్యారెడ్డి ఏరువాకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఏరువ ప్రవీణ్ రెడ్డి, వై సుజాత, అభినవ్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మిత్రాసనం రెడ్డిపాలెం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న బాసాని జోజిరెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. కర్నూలు మిత్రాసనం కోకతడ్డల విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న నంది రవికుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం దయానంద నగర్ విచారణ. 63వ పుట్టినరోజు జరుపుకుంటున్న చిట్టెం మరేదాస్ గారికి మరియు వీరి మనవరాలు సరోజా ఏరియల్ రోస్మేరీ వీరిరువురికి దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు దయచేయాలని వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మిత్రాసనం తెనాలి విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న కార్లపూడి జయప్రకాష్, సునీష దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని ఆరాధ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మిత్రాసనం పణిగిరి విచారణ. మేకల దీపక్ రెడ్డి, మేకల దీప్తి, ఏరువైనారెడ్డి నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. గుంటూరు మిత్రాసనం రెంట చింతల విచారణ. రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి రఫేల్ రెడ్డి గారికి అనారోగ్యం నుంచి పూర్తి స్వస్థత చేకూరాలని, దేవుని దీవెనలు తనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కొమ్మారెడ్డి తెరేసమ్మ, కుందూరు అంతోన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, ఆయురారోగ్య భాగ్యములు, వీరి తలంపులు నెరవేరాలని రాజా కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం అల్వాల్ విచారణ. బల్లా రోస్మేరీ, బల్లా పృథ్వీరాజ్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరాలని హర్ష చౌదరి, చరణ్ చౌదరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం రామంతపూర్ విచారణ. అల్లమ్మారెడ్డి, మమత కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మిష్కమహిత్రెడ్డిలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దిశాంతి సమాధానం, వీరి తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వరంగల్ మిత్రాసనం రెడ్డిపాలెం విచారణ. అల్లం భాస్కర్ రెడ్డి, సునీత కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు,
అభినవ్ రెడ్డి, నిశాంత్ రెడ్డిలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో శాంతి సమాధానాలు కలగాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం బాలయేసు తిరుహృదయం విచారణ. కుటుంబంలో దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు వీరి తలంపులు నెరవేరాలని కె సుశీల, కె రమేష్ బాబు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగా. కృష్ణాదిని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషం ద్వారా ప్రభు తన సువిశేషాన్ని అందరికి అందించడానికి బోధన ద్వారా, ప్రకటన ద్వారా, స్వస్థతపరచడం ద్వారా ప్రభు ఇదిగో తన దేవుని యొక్క రాజ్యాన్ని గురించి అందరికీ అందజేస్తున్నారు. ఈరోజు ప్రత్యేక విధంగా ఆ దేవుని యొక్క మనోభావాన్ని, ప్రేమను అందరికి అందించే విధంగా జీవించే భాగ్యం దేవా నాకు దయచేయండి అని మన ఈ బలిలో ప్రార్థన చేద్దాం. ఈ పూజా బలిలో భక్తి విశ్వాసంతో పాల్గొనడానికి మనం చేసిన పాపాలు, తప్పులు, పొరపాట్లన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఆ దేవునికి క్షమాపణ అడుగుతాం. స్వామి, గడిచిన రోజుల్లో నేను చాలా తప్పులు చేశాను, పాపాలు చేశాను, మీ ప్రేమకు దూరంగా జీవించాను, నేను కారడవిలో తిరిగాను, తప్పిపోవటమే నా స్వభావం, తిరిగి వస్తున్నాను స్వామి, మీ పాదాలు దోషపరిహారం చేస్తున్నాయి స్వామి, మీకెవరు సాటి అనే భావంతో మనం ఇప్పుడు ఆ దేవుని సన్నిధిలో నిర్మలమైన మనస్సుతో, పవిత్రమైన హృదయంతో ఈ విందులో పాల్గొనడానికి మనం ప్రయాసపడతాం. నాకు మీ కరుణ కావాలి దేవా, నాకు నీ ప్రేమ కావాలి, నాకు పునర్జన్మం కావాలి అనే ప్రార్థన మనసులో నింపుతాం. హృదయం నుంచి అన్ని ద్వేష భావాలు, కోపం, ద్వేషం, పగ, అసూయ అన్ని కాల్చివేసి నాకు మంచి మనసు, క్షమాశాంతత, మన్నించే మనస్సు నా కొసగమని ఆ ప్రభువుని వేడుకొని ఈ విందులో మనం పాల్గొందాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. మా పరలోక తండ్రియగో సర్వేశ్వరా, మీ నుండియే సమస్త మేలులు ప్రసరించుచున్నవి. మీ సహాయమున మేము ధర్మాలోచనలే కలిగియుండునడులను, మీ ప్రోద్బలముచే మేము వానిని నిర్వహించునడులను మీ కృపను మాకు ప్రసాదింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించిచ్చు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
మొదటి పఠనము. ఇక ముందు నీకు ఇజ్రాయేలు అని పేరు ఉండును, ఎందుకన నీవు దేవునితోనే పోరాడి గెలిచితివి. ఆదికాండము 32వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు. యాకోబు తన 2 భార్యలను 2 బానిసల పాలికలను 11 మంది తన పిల్లలను తీసుకుని పోయి ఏరు దాటించిన తరువాత తనకున్నదంతా ఏటి ఆవలి ఎడ్డుకు చేర్పించెను. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారు వరకు అతనితో కుస్తీ పట్టెను. ఆ మనుష్యుడు యాకోబును ఎంతసేపటికి ఓడింపలేకపోవటచే అతని తుంటి మీద కొట్టెను. అంతటా వారు పెనుగులాడుచుండగా యాకోబుకు తుంటి తొలగెను. ఆ మనుష్యుడు, తెల్లవారుచున్నది, నన్నిక పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను అని పలికెను. అతడు, నీ పేరేమి అను అడుగగా ఇతడు, నా పేరు యాకోబు అని జవాబు చెప్పెను. ఆ మనుష్యుడు, ఇక ముందు నీకు యాకోబు అని పేరుగాక ఇజ్రాయేలు అని పేరు ఉండును. నీవు దేవునితో మానవులతో పోరాడి గెలిచితివి, కావున నీకా పేరు కలుగును అని చెప్పెను. యాకోబు, దయచేసి నీ పేరు చెప్పుము అని అడిగను. దానికి ఆ మనుష్యుడు, నా పేరు అడుగనేలా అని అక్కడనే యాకోబును దీవించెను. నేను దేవుని ముఖాముఖి చూచితిని, అయినను బ్రతికి బయటపడితిని అనుకొని యాకోబు ఆ చోటికి పెనియేలు అని పేరు పెట్టెను. యాకోబు పెనియేలు నుండి సాగిపోవచ్చుండగా ప్రొద్దు పొడిచెను. త్రుంటి తొలగొటచే అతడు కుంటుకొనుచు పోయెను. కావునని ఇజ్రాయేలీయులు ఈనాటికి కూడా తుంటి కండలను తినరు. ఆ మనుష్యుడు యాకోబును తుంటి కండల మీద కొట్టెను కదా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ, ప్రభు ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ దివ్యముఖమును దర్శింతును. ప్రభు, నీతియుక్తమైన నా మొరను ఆలకింపుము. నీ సహాయమును అర్థించుచు నేను చేయు వేడుకోలును వినుము. నా యందు కపటము లేదు కనుక నా ప్రార్థనను అంగీకరింపుము. అందరూ, ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును. నీ నుండి నాకు న్యాయము జరుగునుగాక. నీ నేత్రములు ధర్మమును గాంచునుగాక. నీవు నా హృదయమును పరిశీలించిన, రాత్రివేళ నీవు నన్ను దర్శించిన, నీవు నన్ను పరీక్షించిన, నా యందు నీకెట్టి దురాలోచన కనిపింపదు. అందరూ, ప్రభు నా నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును.
రక్షించి పోషించు వాక్యం, ప్రేమించి కరుణించి నడిపించు వాక్యం, ప్రేమ రూపుడు యేసుగా ఇలలోన వెలసిన వాక్యము, ప్రేమ రూపుడు యేసుగా ఇలలోన వెలసిన వాక్యము. రండి జనులారా, ఆలింప యేసు వాక్యము. రండి జనులారా, ఆలింప యేసు వాక్యము. ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము, ఇదే జీవమునిచ్చే ప్రభువాక్యము. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. ప్రభు మీతో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయ్య సువార్త 9వ అధ్యాయము 32వ వచనము నుండి 38వ వచనం వరకు. వారు పోవుచుండగా పిశాచము బట్టి నోటి మాట పడిపోయిన మూగవానిని ఒకనిని కొందరు యేసు వద్దకు కొని వచ్చిరి. దయ్యము వెడలగొట్టబడినందనే ఆ వ్యక్తి మాట్లాడసాగను. అప్పుడు అచడి ప్రజలు ఎల్లరూ ఆశ్చర్యపడుచు, ఇశ్రాయేలు జనులలో ఇట్టిది మేము ఎన్నుడును ఎరుగము అనిరి. కాని ఫరిసీయులు పిశాచముల నాయకుని సహాయముతో ఇతడు పిశాచములను వెడలగొట్టుచున్నాడు అని ఊసిడించిరి. యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధులల్ల పోగొట్టుచుండెను. నిస్సహాయులై బాధలతో మ్రొగ్గుచు కాపరిలేని గొర్రెల వలె చెదరియున్న జనసమూహమును చూచి ఆ కరుణామయుని కడుపు తరుగుకొని పోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పండమికుడము కాని కోతకాండ్రులు తక్కువ, కావున పండను సేకరించుటకు కావలసిన కోతకాండ్రను పంపవలసదని పండ యజమానునికి మనవి చేయుడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. కృష్ణాదిని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు వినిన ఈ సువిశేషములో 3 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ మనం చూసినట్లయితే ప్రభు చేసిన పనుల గురించి మనం చూస్తున్నాం. రెండవది ఆయనలో ఉన్నటువంటి కారుణ్యాన్ని, కరుణ, జాలి, కనిగరాని గురించి ప్రభు ఇదిగోది మనం చూస్తున్నాం. మూడవది ఆయన యొక్క పిలుపు గురించి మనల్ని దేవుడు ఈరోజు బోధిస్తున్నారు. ఈ సువిశేషం ఇలాంటి 3 భాగాల్లో మొదటి భాగం ఆయన చేసిన పనులు గురించి మనం మాట్లాడినప్పుడు మత్తయి సువార్త 9వ అధ్యాయములో 35వ వచనం, యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు
జనుల వ్యాధి బాధలెల్లా పోగొట్టుచుండెను. ఇది మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 35వ వచనములు ఉంటే, ఇంకా కొంచెం మనం వెనకకు పోతే మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో 23వ వచనములో ఇదే మాట మనం చూస్తున్నాం. 3వ వచనములో 23వ వచనం, యేసు గలీలియా ప్రాంతమంతట పర్యటించుచు వారి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యపు సువార్తను గురించి ప్రసంగించుచు ప్రజల వ్యాధి బాధలెల్లా పోగొట్టుచుండెను. అంటే ప్రియులారా, ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం నుండి మత్తయి సువార్త 9వ అధ్యాయం వరకు ఉన్న భాగాలు మనం గమనించినట్లయితే ప్రభు చేసిన పనులు 3 కార్యాలు మనం స్పష్టంగా దీనిలో మనం చూడగలుగుతాం. అంటే ఈ 4వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు చూసినట్లయితే ప్రభు చేసిన పనులు 3 రీతిగా మనం చూసాం. అంటే ప్రభు ఇదిగో అంత తిరిగి ఆయన యొక్క సువార్తను ఎలా ప్రకటించారు, ఎలా అందరికి అందజేశారు, 3 రీతిగా చేశారంట. ఫస్ట్ ఆయన త్రూ ప్రీచింగ్, రెండవది ఆయన టీచింగ్, మూడవది హీలింగ్. అంటే అర్థమేంటి? 3 రీతిగా ఆయన యొక్క సువార్తను దేవుని యొక్క రాజ్యాన్ని గురించి అందరికి అందించడానికి ఆయన మొట్టమొదటిగా ఆయన బోధన అంటే టీచింగ్ అంట. రెండవది ఆయన ఎలా తెలియపరిచారంటే ఆయన ప్రీచింగ్ అంట, ప్రొక్లైమింగ్, ప్రకటన. మూడవది త్రూ హీలింగ్, స్వస్థత పరచడం. చూడండి, ఈ 3 కార్యాలు ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం నుంచి మన 9వ అధ్యాయం వరకు చూసినట్లయితే మనం గమనిస్తాం. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే జనులందరూ వచ్చినప్పుడు ఆయన ఒక కొండ పైకెక్కి కూర్చొని అష్టభాగ్యములు బోధిస్తున్నారు. ఆయనకు ఉపదేశం ఆరంభిస్తున్నారు. అంటే బోధన. ఓ కొండపైకి ఎక్కి అష్టభాగ్యములు ప్రారంభిస్తున్నారు. దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది అని అష్టభాగ్యములు ఆయన అదిగో బోధిస్తున్నారు. అక్కడి నుంచి మళ్ళీ చూసినట్లయితే ఎన్నో విషయాలు తన దగ్గరకు వచ్చిన శిష్యులకు, ప్రజలకు ఆయన ఇదిగో 2వ భాగంగా ఆయన ఏం చేస్తున్నారు? ప్రొక్లైమింగ్ చేస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు. తర్వాత మనం చివరి అధ్యాయంలో 8వ అధ్యాయం 9వ అధ్యాయం మనం చూసినట్లయితే స్వస్థతనిస్తున్నాడు. మూగవాడుకు, కుష్ఠరోగికి, రక్తస్రావ స్త్రీకి స్వస్థనిస్తున్నాడు. దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన ప్రకటించడం, ఆయన అందరికీ అందించడానికి ఇలాగే ఆయన యొక్క టీచింగ్, ప్రీచింగ్, హీలింగ్, ఈ 3 విషయాల ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆయన అందజేస్తున్నారు. ఇది మొదటి భాగం మన సువార్తలో ఉన్నట్టు. రెండవది ఆయనలో ఉన్నటువంటి కంపాషన్, జాలి, కనికరం, దయ, ఈ ఒక భావాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు కూడా మనకు అందరికీ తెలుసు, ఎప్పుడు కూడా ప్రజలను ఈ గుంపులుగా ప్రభు యొక్క ఈ మాటను, ప్రభు యొక్క ప్రకటనను, ఆయన యొక్క బోధనలను, ఆయన యొక్క స్వస్థత పొందడానికి గుంపులుగా ఆయన వెంటకు పరిగెత్తి వస్తే ఉన్నారు. అప్పుడల్లా ప్రభుకు ఉన్నటువంటి మనోభావం, ఆయనలో ఉన్నటువంటి యాటిట్యూడ్, ఆయనలో ఉన్నటువంటి ఆర్ద్ర భావాలు అన్నీ మనం చూసినట్లయితే ఆయనకు ఎక్కువ ఉండేది జాలి, కనికరం, దయ, కరుణ. మనకు అందరికీ తెలుసు, మార్కు సువార్తలో 1వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి తన మందు మోగరించి 1వ అధ్యాయం 40వ వచనం నుంచి 45వ వచనం మనం చూసినట్లయితే ఒక కుష్ఠరోగి వచ్చి మోగరించి ఆయనకు చెప్తున్నారు, స్వామి మీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచగలవు అని చెప్పినప్పుడు ఇదిగో ఆ ప్రభు ఏం చెప్తున్నారు? జాలిపడి హస్తం తాకి ఆయనకు స్వస్థతనిస్తున్నాడు. వెంటనే ఆయన స్వస్థత ఇవ్వలేదు. ఫస్ట్ ఆయనకున్న ఫీలింగ్ ఏంటి? జాలిపడి హస్తం తాకి స్వస్థతనిస్తాడు, హీలింగ్. ఆయనకు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ప్రకటిస్తున్నారు. చూడండి, ఆయనకు స్వస్థత ఇవ్వడం, ఆయనకు ఉన్నటువంటి ఆర్ద్ర భావాలు ఇదన్నీ. ఆయనలో జాలి, కరుణ, దయ, కనికరం, ఈ భావాలు ఆయన నేర్పిస్తున్నారు. 5,000 మంది ఇదిగో కూర్చోబెట్టి 5,000 మందికి 5 రొట్టెలతో 2 చేపలతో పుష్టిగా వాళ్ళకి భోజనం పెట్టినప్పుడల్లా ఆయన భావం ఏంటి? ఈ ప్రజలను చూసి ఆ కరుణామయుని కడుపు కనికరంతో ఇదిగో అలమాడిపోతున్నారు. అంటే ఆయన ఆకలితో ఉన్న వారిని చూసి నో కాంప్రమైజ్. అక్కడ ఆయనకు ఆకలితో ఒక సెంటిమెంట్ ఉందంట. అందుకని కూర్చోబెట్టి ఆయనలో ఉన్నటువంటి జాలి, కరుణ,
దయ, ఈ భావం బయటకు వస్తున్నారు ప్రియులారా. మనకందరికీ తెలుసు, ఇంగ్లీషులో ఈ జాలి అనే పదానికి ఇంగ్లీషులో చెప్పిన మాట కంపాషన్ అంట. ఇంగ్లీష్లో ఏ మాట చెప్తారు? కంపాషన్. కంపాషన్ అనే మాట ఎక్కడి నుంచి వచ్చి తెలుసా మీకు? అది లాటిన్ పదం నుంచి వచ్చినదే, కుంపాసియో. కుంపాసియో మీన్స్ సఫర్ విత్, అంటే కుమ్ మీన్స్ విత్, పాసియో మీన్స్ సఫర్, సఫర్ విత్. అది కంపాషన్ అంటే జాలి, కరుణ, దయ. ఇది రావాలంటే సఫర్ విత్. ఎదుటి వారి బాధలో ఉన్నప్పుడు, కష్టంతో ఉన్నప్పుడు, ఈ రోగంతో ఉన్నప్పుడు, కష్టాలతో ఉన్నప్పుడు, పాపాత్ముడుగా ఉన్నప్పుడు, ఇదిగో ఆకలితో ఉన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి భావం ఈ జాలి, ఈ కంపాషన్. అది మనం 2వ భాగంలో మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా 3వ భాగంలోనికి వచ్చినప్పుడు మనం ప్రభు చివరికి ఒక మాట చెప్తున్నారు. ఇదన్నీ విన్న తర్వాత, ప్రజలకు బోధించిన తర్వాత అని చెప్పి చివరికి ఆయన పిలుపు గురించి ఇదిగో మళ్ళీ బోధిస్తున్నారు. మనం చివరి మాటలు చూడండి, 38వ వచనం. ఆయన చెప్తున్నారు, యేసు తన శిష్యులతో, పంట మిక్కుడము కానీ కోత కాండ్లు తక్కువగా, కావున పంటను సేకరించుటకు కావలసిన కోత కాండ్రను పంపవలసిదని పంట యజమానునికి మనవి చేయుడు అని చెప్పి 3వ భాగంలోనికి ప్రభు ప్రవేశిస్తున్నారు. ఈ 3వ భాగంలో మనం ఇది ఒక బాధ్యత అందరికి అప్పు చెప్తున్నారు. అంటే పంట మిక్కుడము, పనివారు తక్కువ ఉంది. మనకందరూ తెలుసు, మోషే ప్రవక్త పాత గ్రంథములో తన బాధ్యతలన్నీ కొనసాగించడానికి 70 మంది ఎల్డర్స్ని ఎన్నుకున్నారంట. ఎల్డర్స్ అంటే మన అందరికీ తెలుసు, సమాజములో, సంఘములో ఒక మంచి లీడర్గా ఎన్నుకోబడి ప్రజలను నడిపించడానికి. ఆయన మోషే ఒక్కరు చేయవచ్చు, కానీ 70 మంది ఎల్డర్స్ని ఎలక్ట్ చేస్తున్నారు. ఎందుకు? ఆయన చేసిన ఆ దేవుని యొక్క ప్రణాళికను అందించడానికి ఎన్నుకొని, ఇదిగో దేవుని యొక్క ప్రణాళిక అన్నీ ఆయనకు కొనసాగించి అదన్నీ నిర్వహించాలి కాబట్టి ఎన్నుకుంటున్నారు. ఇదిగో ఈ 70 మందిని యేసుప్రభు కూడా ఈ 12 మంది శిష్యులు కాకుండా 72 మందిని మళ్ళీ ఎన్నుకుంటున్నారు. ఎందుకు? సువార్తను అందరికీ అందించడానికి. ఎందుకు? పంట విస్తారము, పనివారు చాలా తక్కువ ఉండదు. అంటే పంట అంటే ఏంటి అర్థం? హార్వెస్ట్ అంటే మనం అనుకోనట్టు ఈ పొలములో పండిన పంట గురించి మనం వెంటనే మనకు అర్థమవుతుంది. గోధుమ పంట అయినా, వరి పంట అయినా, లేకపోతే పత్తి అయినా, అది కాదు. ప్రభు ఒక స్పిరిచువల్ హార్వెస్ట్ గురించి చెప్తున్నారు. స్పిరిచువల్ హార్వెస్ట్ అంటే ఏంటి అర్థం? ఆయన ఈ లోకానికి వచ్చిన దేనికని, ఆయన యెరూషలేములోనికి వచ్చిన తర్వాత ఆయన టెంపుల్ దేవాలయంలో ప్రవేశించి ఐసయా గ్రంథం తెరచి చదివినదేంటి? నన్ను ప్రభు అభిషేకం చేసినది దేనికోసం? ఈ సువార్తను అందరికి అందించడానికే, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, కుష్ఠరోగులకు స్వస్థత ఇవ్వడానికి, గ్రుడ్డి వారికి చూపునివ్వడానికి. ఇదిగో మూగవాడు మాట్లాడాలి, చెవిటివాడు వినాలి. ఇదిగో పంట విస్తారం అంటే పాపాత్ములు, సుంగరులు అందరూ ఉన్నారు మన చుట్టుపక్కల. అందరికీ ఈ ప్రభు యొక్క బోధనలు, ప్రభు యొక్క ప్రకటన మనం అందరించి, ఆయన యొక్క హీలింగ్ అందరికీ అందించాలి ప్రియులారా. దీనికి ఎవరు కావాలి? చాలామంది సేవకులు కావాలి. దీనికి చాలామంది నడిపించడానికి చాలామంది పనివారు చాలామంది కావాలి. 70 మంది కాదు, ఇంకా ఎంతో మంది మనకు చాలా అవసరం ఉంది. కాబట్టి మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది ప్రభు మనందరికీ అడుగుతున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పంట పొలములోనికి పనివారిగా, కొత్త కాండ్రులుగా మీరందరూ ప్రార్థన చేయి. మనకు ఇదిగో ఎంతో మంది ఆత్మలను దేవుడి కోసం మనం రక్షించాలి. కాబట్టి అందరి ఇంటిలోనికి రక్షణ రావాలంటే ఇది ప్రతి ఒక్క అమ్మగారు, ఫాదర్స్, మఠవాసులు, గురువుల యొక్క పని మాత్రం కాదు. ప్రతి క్రైస్తవ బిడ్డ జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంది. ఏం బాధ్యత? ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ, ఆయన యొక్క వాక్యాన్ని జీవిస్తూ, ఆయన యొక్క వాక్కును ప్రకటించడానికి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. అలాగే స్వస్థత ఇవ్వడానికి బాధ్యత ఉంది. అలాగే దేవుని యొక్క సేవలో వర్ధిల్లాలని, దేవుని యొక్క సేవలో వారి కొరకు ప్రార్థన చేయడానికి కూడా మన బాధ్యత, ప్రతి క్రైస్తవుని కూడా బాధ్యత ఉంది ప్రియులారా. ఈ యొక్క వాక్యం మనం ఈరోజు ధ్యానం చేస్తూ ప్రభు యొక్క సువార్తను అందరికి అందించే విధంగా జీవించడానికి మనందరూ ప్రయాసపడి. సువార్త అంటే ఏంటి అర్థం? గాస్పల్ మీన్స్ జీసస్, యేసు ప్రభువే సువార్త. అందుకని అందరూ కూడా మనం ఈ సువార్తను అందరి గుడ్ న్యూస్ అందించాలంటే
ఒక్కొక్కరు కూడా గాస్పెల్ లాగా మారాలి. బైబిల్ మన జీవితం ద్వారా మనం ప్రకటించాలి. మన లైఫ్ మస్ట్ స్పీక్ లౌడర్ దాన్ ద వర్డ్స్. మన మాటల కంటే మన జీవితం ఎక్కువ ప్రకటించాలి. దానికి మనం చేయవలసినది ఒక్కటే, పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేస్తూ, ధ్యానం చేస్తూ, అది జీవిస్తూ అందరికీ అది అందించే విధంగా మనం ప్రకటించడానికి అందరూ కూడా ముందుకు రావాలి అని కోరుతూ, ఆశిస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. అంతనా. మనం ఇప్పుడు సమస్త అవసరాల కొరకు ఇప్పుడు మనం మనవి చేద్దాం. పరిశుద్ధ పాపు గారి కొరకు, పీఠాధిపతుల కొరకు, కన్యాస్త్రీలు, మఠవాసులు, గురువుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వర, వారికి కావలసిన ఆత్మీయ ధైర్యాన్ని, మానసిక శక్తిని వసగమని ఆ దేవునికి ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఈరోజు మనం వినే వాక్యాన్ని మన హృదయంలో పదలపరచుకొని, ప్రభువ ప్రత్యేకించి మీ యొక్క బోధన, మీ యొక్క ప్రకటన, మీ యొక్క స్వస్థతను మేమందరం కూడా ధ్యానం చేస్తూ, ఒక మంచి క్రైస్తవుడుగా నేను కూడా ఆ పవిత్ర గ్రంథాన్ని ధ్యానం చేస్తూ, సువిశేషాన్ని నేను కూడా ప్రకటించే భాగ్యం నాకు దయచేయండి ప్రభువా. నా జీవితంలో, నా ఇరుపొరుగు వారికి, నా కుటుంబ జీవితంలో, నా బిడ్డలకు విశ్వాసాన్ని, దైవ భయాన్ని, భక్తిని అందించే విధంగా జీవించే భాగ్యం నాకు దయచేయమని ఆ ప్రభువుని మనం వేడుకుందాం. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఈరోజు ఈ పూజా బలిలో ఎంతో మంది బిడ్డలు మరి ఒక పూజను సమర్పిస్తూ ఈ దివ్యవాణి ఈ ఛానల్ని ఎంతగానో దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి సహాయపడుతున్నారు. అందరిని ఒక నిమిషం మనం జ్ఞప్తికి తెచ్చుకొని వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రత్యేక విధంగా బలి అర్పించి ప్రార్థన చేయడానికి కోరుతున్న ప్రతి బిడ్డను కూడా మనం స్మరణ చేసుకుందాం. ఆత్మల కొరకు ప్రార్థన చేసిన బిడ్డలు, అలాగే వివాహ వార్షికోత్సవం కొనియాడుతున్న బిడ్డల కొరకు, జన్మదినం కొనియాడుతున్న బిడ్డలు, వారందరికీ ఆ దేవాది దేవుడు తన హస్తంతో దీవించి ఆశీర్వదించి ఎల్లవేళలా వారికి కావలసిన ఐశ్వర్యాన్ని, సమృద్ధిని వసగమని ఈ బలిలో మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ప్రత్యేకించి ఈ దివ్యవాణి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక విధంగా దేవుని చెంతకు సమర్పిస్తూ మనం ప్రార్థన చేద్దాం. ప్రత్యేకించి దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ అందించడానికి, దేవుని యొక్క సువిశేషాన్ని ప్రత్యేక విధంగా, దేవుని యొక్క రాజ్యాన్ని అందరికీ అంత చేయడానికి ఈ ఒక దివ్యవాణి ఈ ఛానల్ ద్వారా, ఈ ఛానల్ వింటున్న, చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాది దేవుడు చల్లని హస్తంతో దీవించి ఆశీర్వదించాలని మనం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. అలాగే ఈ ఛానల్లో పనిచేస్తున్న ఫాదర్ గారిని, అమ్మగారులను ప్రత్యేక విధంగా ఇక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరిని కూడా చల్లని మీ యొక్క శక్తితో నింపబడాలని, వారికి కావలసిన అన్ని సహాయాలు అందించి మీ యొక్క ప్రణాళిక ప్రకారం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఆ ప్రభువుని మనం వేడుకుందాం. ఓ ప్రభువా, మేము చే ప్రార్థన ఆలకించండి. ఈ తరుణంలో మీ యొక్క ప్రత్యేకమైనటువంటి అవసరాలు, మీకు కావలసిన విశేష అనుగ్రహాలు అన్ని మౌనంగా దేవుని సన్నిధిలో సమర్పిస్తూ ప్రార్థన చేయండి. విశ్వాసంతో మనం ఏదడిగినా కరుణతో ఆ ప్రభు మనకు కావలసిన అనుగ్రహాలు దయచేస్తారు. మన ప్రభు ఎంతో కరుణామయుడు, జాలి కలిగిన వాడు. మన పట్ల ఎంతో దయను చూపించిన ఆ ప్రభు ఇదిగో రొట్టె రూపములో, అప్పద్రాక్షరస రూపములో మన హృదయంలోనికి వేంచేయబోతున్నారు. ఆ ప్రభువుని మనం వేడుకుందాం. స్వామి, నా కుటుంబాన్ని ప్రత్యేక విధంగా దీవించండి ప్రభువా. భార్యని, భర్తను, పిల్లలను ప్రభు, ఇరుగుబొరుగు వారిని అందరినీ ప్రత్యేక విధంగా మీ యొక్క శక్తితో నింపండి ప్రభువా. చిన్నారి బిడ్డలను దీవించండి ప్రభువా. వారికి ఈ సంవత్సరంలో చదవడానికి కావలసిన బుద్ధిని, జ్ఞానాన్ని, తెలివిని దయచేయండి ప్రభువా. బిడ్డలకు మంచి భవిష్యత్తుని దయచేయండి ప్రభువా. ప్రభు, చదివిన బిడ్డలు ప్రభు, ఉద్యోగం కొరకు ప్రభు, వదులుతున్న బిడ్డలకు ప్రభు మంచి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మాకు ఏం క్షేమం కావాలి, మాకు ఏం కావాలని మీకు అన్ని విధమే ప్రభువ. సర్వమెరిగిన ప్రభువ, మాకు కావలసిన దీవెనలు దయచేస్తూ మీ యొక్క కృపతో మమ్మల్ని అందరినీ నింపుకొని మీ యొక్క చిత్తానికి తలవంచి జీవించే భాగ్యం అందరికీ దయచేయమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవులు చేయున్నాము. ఆమేన్.
సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్ల ప్రార్థించండి. ప్రభు తన నామాస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునగాక. దోసిడ అనురాగ పువ్వులతో నీ వాక్కిడ నిలబడి ఉన్నానయ్యా. పిలచిన పలుకే నేస్తం నీవని ఆశగా నిన్నే పిలిచేనయ్యా. నన్నర్పణ చేయగా నిలిచానయ్యా. నీ ప్రేమ పూజారినయ్యా. నీతోనే నాలో గమయ్యా. కనిగర పూరిదులకు సర్వేశ్వర, మా కానుగలను కనిగరముతో చేకొనుడు. మేమర్పించు ఈ అర్పణలను దయతో స్వీకరించి అవి మా ప్రేమాభివృద్ధికి తోడ్పడ చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుడ యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతడు మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతడు నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూదల పునిదుల బృందములతో ఏకమై నిరదము మేము నీ స్తుతి గీతము పాడుడా ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పావన పితా, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తాము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేగుల కొరకును పాప పరిహారమునక్కై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమూహమున నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రలునుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారి మగుమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఏలినవారా, ప్రపంచమందడని వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా అగ్రపీఠాధిపతులు, తుమా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనిగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియగు మరియాంబతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుతము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిదయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసిందము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేటికి అనుగ్రహించు. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురిగాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపగా మీ తిరుసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు వారు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించకున్న పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తము నిత్య జీవితమునకు నన్ను నడిపించునుగాక. ఆమేన్. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా, లోకునరారే ఓ దైవ జనమా, క్రీస్తుని విందుకు ఓ పరుగులు తీరే మహిమను పొంద ఆ ప్రేమ విందుకు. క్రీస్తుని దేహమా మా జీవాహారమా, క్రీస్తుని రక్తమా మా జీవన పానమా. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదను అని ప్రభు నుడుపుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, ఒకే రొట్టెను భుజించువలేననియు ఒకే పాత్రము నుండి త్రాగవలేననియు మీరు చిత్తగించిదిరి. అదే విధముగానే మేమందరము ఒకే ప్రేమయందు ఐక్యమగ్నట్లు కూడా చేయుడు. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి సర్వదా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది. ఎఫతా అన్నావు ప్రేమతో, మోగా చెవిటితో ఒకనాడు. ఎఫతా అన్నావు ప్రేమతో, మోగా చెవిటితో ఒకనాడు. నీ మాటలో ఏమున్నదో, నీ మాటలో ఏమున్నదో ఆశ్చర్యముగా తను మాట్లాడెను, ఆశ్చర్యముగా తను మాట్లాడెను. ఆహాహా, నీ మాటకు బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది, యేసయ్యా యేసయ్యా బలమున్నది.